అనంతపురం నగరంలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రారంభమైన ఈ ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ మందిరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం వేళలో విద్యుత్ దీపాల వెలుగులో ఇస్కాన్ మందిరం దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇస్కాన్ మందిరం బృందావనంగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు బారులు తీరి రాధా పార్థసారథులను దర్శించుకుంటున్నారు. ఇస్కాన్ ఇన్ఛార్జ్ దామోదర గౌరవంగా దాసు నేతృత్వంలో వేడుకలు జరుగుతున్నాయి. ఇస్కాన్ సభ్యులు హరే కృష్ణ నామస్మరణతో భక్తి గీతాలకు నాట్యం చేశారు. చిన్నారి కృష్ణుల వేషధారణలతో పాటు మహిళలు కోలాటాలతో శ్రీకృష్ణుడికి భక్తితో నీరాజనాలు అర్పించారు. సాక్షాత్తు రేపల్లని తలపించేలా చిన్ని కృష్ణుడు, చిన్నారి గోపికలు అనంతవాసులను ఆకట్టుకున్నారు. పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ఇన్ఛార్జ్ దామోదర గౌరంగా దాసు మాట్లాడుతూ ఇవాళ రాత్రి మహాపుష్పాభిషేకం ఉంటుందని, అందరూ తీర్థ ప్రసాదాలు అందుకోవాలని కోరారు. మొత్తం 8 దేశాల్లోని 800 ఇస్కాన్ మందిరాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నట్లు వివరించారు. నేటి కలియుగంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూచించిన మార్గాన్ని అనుసరించాలని ఆయన అన్నారు. ఈ విశ్వమంతా కృష్ణ తత్వంతో నడుస్తుందని గౌరంగా దాస్ అన్నారు. ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 800 మందిరాలు ఇస్కాన్ సంస్థ తరపున ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కృష్ణం వందే జగద్గురు అంటారు. ఈ జగత్తు అంతటికీ కూడా కృష్ణుడు మొట్టమొదటి గురువు. ఏ విధంగా మానవ జన్మ లభించిన తర్వాత ఆత్మను ఉద్ధరించుకోవాలనే విషయం మీద ఆత్మజ్ఞానాన్ని అర్జున్ని ఆసరాగా తీసుకుని భగవంతుడు మనందరికీ కూడా ఆ పరతత్వ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఆత్మ యొక్క సహజ లక్షణం పరమాత్మను సేవించడం. సహజంగా ప్రతి జీవి కూడా ఆనందంగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో అది అంత సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాథమికమైన సూత్రం, ఆనందానికి ప్రాథమిక సూత్రం మనిషి మర్చిపోతున్నాడు. సో భగవంతుడు భగవద్గీతలో భోక్తారాం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం సృజం సర్వభూతానం జాత్వానం శాంతి ముఖ్యతి. అర్జున, నీకు శాంతి లభించాలంటే ఈ సర్వ జగత్తును పోషించేది నేనే అనే విషయాన్ని, అదేవిధంగా అన్ని జీవుల యొక్క శ్రేయోభిలాషిని నేనే అనే విషయాన్ని నువ్వు గుర్తించినట్లయితే తప్పకుండా నువ్వు శాంతిని పొందుతావు అని. కాబట్టి ఈరోజు ఆ జగద్గురువు ఆదిదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతుని యొక్క జన్మదినం సందర్భంగా ప్రజలంతా కూడా ఆయన బోధించినటువంటి గీతని చదవండి. ఆ జ్ఞానాన్ని మీ జీవితంలో ప్రవేశపెట్టుకోండి. విధానంగా మీరు జీవితాన్ని కొనసాగించండి. మీరు ఆనందంగా జీవిస్తారు. హరే కృష్ణ.